వరగల్ పారిశ్రామిక వాడలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు అండగా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు పేర్కొన్నారు. వరగల్ మండలం నగరం తాండా రోడ్డుపై రైతు బాధితులు గురువారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో వంటేరు ప్రతాప్ రెడ్డి రైతులకు అండగా నిలుస్తూ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పరిశ్రమల ఏర్పాటుకు భూములు సేకరించగా కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు అక్రమంగా కేసులు వేస్తూ పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడంతో నష్టపరిహారం ఇవ్వకుండా ప్లాట్ల కేటాయింపు జరగకుండా కోర్టులో కేసులు వేస్తూ రైతుల ప్రయోజనాలను అడ్డుకొని రైతుల నోట్లో మట్టి కొట్టి రైతులను నడ్డివేసి రైతులను మోసం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై వంటేరు ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వరగల్ మండలంలోని ఔసలపల్లి గ్రామంలో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఆ రోజు టెంట్లు వేసుకుని కూర్చొని కేసీఆర్ ప్రభుత్వం ఎకరానికి 10 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తుంది, తాము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎకరానికి 50 లక్షల రూపాయలు పరిహారం ఇస్తానని ఇప్పటికీ మంత్రులు పొన్నం, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజసింహ ప్రగల్భాలను పలికి రైతులను ప్రజలను రెట్టగొట్టి తమ భూముల సేకరణను పరిశ్రమలను రాకుండా అడ్డుకొని రైతులను ఆనాడు నష్టపరిహారం ఇవ్వకుండా ప్లాట్లు రైతులకు ఇవ్వకుండా కోర్టులో కేసులు వేసిన స్థానిక కాంగ్రెస్ నాయకులు రైతుల నోట్లో మట్టి కొట్టి రైతులకు ఇచ్చిన మాటలను తుంగలో తొక్కి రైతుల జీవితాలతో చెలగాట మారుతున్నారన్నారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎకరాకి 50 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు టెంట్ వేసుకుని కూర్చున్న మంత్రులు ఈసారి ముఖం చూపించటం లేదన్నారు. వెంటనే సమస్యను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. బక్క చిక్కని రైతుల పొట్టతిప్పుల కోసం పొలాలను వేసుకుంటే కరెంటు కనెక్షన్లు తీసివేసం ఇంతవరకు సమంజసమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులంటే మీకు చులకనయ్యారా? రైతుల సమస్యలు మీకు పట్టవని రైతుల సమస్యల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదంటారు. వెంటనే జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, విద్యుత్ అధికారులు స్పందించి కరెంటును పునరుద్ధరించి వారికి ఇండ్ల పట్టాల నష్టపరిహారం ఎకరానికి 50 లక్షల చొప్పున ఇప్పించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యోజన అధ్యక్షులు దేవుని నాగరాజు, సర్పంచ్లు కర్ణాకర్, జానీ నాయకులు రవీందర్ రెడ్డి, కృష్ణారెడ్డి, దిలీప్ రైతులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఔసలపల్లి దగ్గర ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు టెంట్లు వేసి కూర్చున్నారు. ఆ రోజు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వచ్చారు, దానం రాజ నరసింహ గారు వచ్చారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. ఆ రోజు ఏమన్నారంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి 10 లక్షలే ఇచ్చింది, మా ప్రభుత్వం వస్తే 50 లక్షలు ఇస్తామని చెప్పి మాట్లాడారు. ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ వచ్చింది. మరి ఇక్కడ లోకల్గా ఉండే నాయకుడు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ రోజు టెంట్లు వేసినటువంటి నాయకులు, వాళ్లకు సీము నెత్తురుంటే ఆయన ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఎకరానికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మీది నోరైతే మీ ప్రభుత్వం ఉంది, మీ మంత్రులు వచ్చిండ్రు, ఇవాళ ఉన్నటువంటి మంత్రులు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ రోజు ఇచ్చిన మాటకి ఈరోజు ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఎకరానికి 50 లక్షలు ఇవ్వండి, ప్లాట్లు రాని వాళ్ళకి ప్లాట్లు ఇవ్వండి, కరెంటు వెంటనే సప్లై చేయండి. అప్పటి వరకు ఈ సమస్యను పరిష్కారం చేసుకుంటే ఈ రాజీవ్ రహదారి మీద ఈ మధ్యాహ్నమే 2 గంటల తర్వాత కూర్చొని మా నిరసన చెప్తాం. మేము పొట్ట తిప్పల కోసం వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు కానీ బంగ్లాలు కట్టదని కాదు, భవంతులు కట్టదని కాదు. ఇది పేదవాళ్ళు, పేద రైతులు వాళ్ళ బతుకుల కోసమే రోడ్డు మీదకి వచ్చారు. కాబట్టి దయచేసి వెంటనే ఆర్టీ వారు, కలెక్టర్ గారు స్పందించి వీళ్ళ సమస్యను పరిష్కారం చేయాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.